రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనం కొన్ని మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రభు అయినటువంటి దేవుడు మనకి రోజున అందిస్తున్నాడు. ఇది క్రిస్మస్ యొక్క ఆరాధనలు జరిగేటువంటి నెల. యేసుకి యొక్క జన్మదినం లోకమందంతటా జరుపుకునేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పండుగగా మనం ఆచరిస్తున్నాం. అయితే ప్రియులారా, దానికంటే ముందుగా క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ పండుగలో, క్రిస్మస్ యొక్క సంతోషములో నీవు నేను మనము పాలిభాగస్తులము ఒకవేళ కావాలి అంటే కనుక దేవుని సన్నిధిలో మనలను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, పేతురు అనేటువంటి భక్తుడు యేసుని వెంబడిస్తూ యేసు కొరకు తనను తాను ఉపేక్షించుకొని యేసయ్య నామమును ఘనపరచుట కొరకై తన బ్రతుకును దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి పేతురు. యేసయ్యకు నమ్మకమైన శిష్యుడు, యేసును నిజాయితీగా వెంబడించినటువంటి వాడు. ఒడిదుడుకులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అయినను పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చి అతన్ని ధైర్యపరిచి బలపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పేతురుకి ఇచ్చింది. పేతురు గారు దేవుని యొక్క ఆత్మ అభిషేకము పొందుకున్న తర్వాత అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసుని నమ్ముకొని చెదిరిపోయినటువంటి విశ్వాసులకు ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. 5 ప్రాంతాల్లో పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియా అనేటువంటి 5 దేశాల్లో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి సంఘ విశ్వాసులను ఉద్దేశించి వారికి వర్తమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మీరు ఆలోచన చేయండి. ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుభాగస్తులు కావాలి. సహోదరుని యొక్క ప్రేమ మీరు చూపించాలి. కరుణా చిత్తులుగా, వినయ మనస్కులుగా మీరు ఉండాలి అని చెబుతూ 9వ వచనానికి రాగానే ఒక ప్రశస్తమైనటువంటి మాట వారికి ఇలా మనం తెలియజేస్తా ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులు అగుటకు మీరు పిలువబడ్డారు. భక్తుడు అంటున్నాడు, మీరు కరుణా చిత్తులుగా ఉండాలి, వినయ మనస్కులుగా ఉండాలి. ఒకరి బాధలో, ఒకరి సుఖ దుఃఖంలో
చెదిరిపోయిన సంఘస్థులారా, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం. అటు ఇటు పోతే దాదాపు ఇంకొక 16 రోజులైతే ఈ సంవత్సరం అయిపోతుంది. మళ్ళా నూతన సంవత్సరం వస్తుంది. మళ్ళా నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాం. మళ్ళా నూతన తీర్మానాలు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతన ప్రణాళికలు మనం సిద్ధపరుచుకుంటాం. దానికంటే ముందుగా ప్రజెంట్ ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఎంతవరకు ఆశీర్వదించాడు, లేదా దేవుడి దగ్గర నుండి ఎంతవరకు ఆశీర్వాదాన్ని పొందుకున్నావు? చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక మనుష్యుడు దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదం వేరు, తోటి బంధువులు స్నేహితులు ఇచ్చే ఆశీర్వాదం వేరు. పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తారు ఆశీర్వాదం, బంధువులు స్నేహితులు ఏదైనా శుభకార్యము జరిగినప్పుడు వారిని దీవిస్తారు. అయితే జాగ్రత్త గమనించాలి, ఇవన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటిదో తెలుసా? దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం. దేవుడి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. దేవుడు అంటాడు పేతురు ద్వారా, నేను మిమ్మల్ని ఆశీర్వదించుటకు పిలిచాను, ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలిచాను. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాదమును స్వంతం చేసుకోవడం వేరు. ఆశీర్వాదానికి నీవు వారసుడుగా అవడం వేరు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవడం వేరు, ఆశీర్వాదాన్ని అనుభవించడం వేరు. ఆశీర్వదించబడటం వేరు, ఆశీర్వాదమును నీవు హక్కుగా తీసుకునేటువంటి విధానము వేరు. పేతురు అంటాడు, మీరు వారసులుగా పిలువబడ్డారు. అసలు మనము ఎలా వారసులమయ్యాం? యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం 12వ వచనంలోకి వస్తే మనం ఎలాగో వారసులయ్యాం. ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారుడు ఏమైతాడండి? ఆ కుమారుడు ఆ తండ్రికి, ఆ ఇంటికి వారసుడైతాడు. వారసుడు ఉండగా ఇంకొక వ్యక్తి ఆ ఇంటిలో ప్రవేశించడానికి లేదు. వారసత్వం అనగా తల్లి తండ్రి యొక్క రక్తంలో పంచుకొని పుట్టి తన కుటుంబంలో పెరిగి పెద్దవాడే నివాసం చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ కుమారుడికి వారసత్వం లభిస్తుంది. మరి క్రీస్తును అంగీకరించినటువంటి మనము ఎలాగో వారసులమయ్యాం? 1వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం, తనను ఎందరు అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని కుమారుడు పిల్లలు అవుటకు, అంటే దేవుని కుమారుడు దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎవరైతే తనను అంగీకరించారో, యేసు ప్రభు నా కొరకు పరమ నుండి భూమికి దిగి వచ్చి ఉన్నాడని విని, ఆ మాటలు విని అంగీకరించారు, ఆ మాటలు విని హృదయంలోనికి తీసుకున్నారు. ఎందరైతే తీసుకున్నారో, అంగీకరించారో, తన నామమును అంగీకరించిన వారందరికీ, ఆయన నామమును స్వీకరించిన వారందరికీ, ఆయన యందు మన జీవితాలను మార్చుకొని ఆయన యందే జీవం ఉన్నది అని తెలుసుకున్నటువంటి వ్యక్తులందరికీ దేవుడు ఏమిచ్చాడు? కుమారులుగా ఉండుటకు. ఏముండుటకు? కుమారులుగా ఉండుటకు, వారసులుగా ఉండుటకు.
అధికారం ఇచ్చాడు. అంటే నువ్వు వారసుడు ఎలా అయ్యావు? క్రీస్తును అంగీకరించడం వలన, క్రీస్తును అంగీకరించడం వలన ఆయనకు నీవు వారసుడు అయ్యావు. క్రీస్తును అంగీకరించడం వలన ఆయనకు నీవు కుమారుడు అయ్యావు. ఎలా నువ్వు అంగీకరించావు? నా కొరకు పరమ నుండి ప్రభు దిగి వచ్చాడు, 3,000 సంవత్సరాలు భూమి మీద సేవ చేశాడు, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, కోడలతో కొట్టబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు, నా కొరకు తనను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు, సిలువను మోసాడు, సిలువను వేలాడాడు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, తలపైన ముళ్ళ కిరీటం కూర్చోబడింది, ప్రక్కలో పల్లెము పండు పొడవబడింది. ఆయన సిలువలో పలికిన 7 మాటలు 7 సూక్తులు నా హృదయానికి తగిలినాయి. ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా నా పాపము తొలగిపోయి, నా శాపము తొలగిపోయి, నా బాధ తొలగిపోయి, నా వ్యాధులు తొలగిపోయి, నాకున్నటువంటి సమస్తము కూడా పాతదంతా కూడా గతించి కొత్తగా నేను మారిపోయి ఆయన రక్తము ద్వారా కడిగబడ్డాను కదా. అలాగున నేను వారసుడయ్యా, అలాగున నేను, అలాగున నీవు వారసుడు, వారసురాలు అయ్యావు. కనుక పేతురు అంటాడు, మీరు వారసులుగా ఉండుటకు ఆశీర్వాదానికి వారసులు కావాలి, ఆస్తికి కాదు, అంతస్తుకు కాదు, ఆశీర్వాదానికి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి నీ వారసుడు కావాలి, హక్కుదారుడు కావాలి. హక్కుదారుడు లోకంలో ఉన్నది ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ ఆశీర్వాదం ఇక్కడ కాదు, అక్కడ. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సియోను అనగా పరలోకం, పరలోకంలో నుండి ఆశీర్వాదము నీ మీదికి రావాలి అంటే వారసత్వం ఎక్కడి సంపాదించుకోవాలి? సియోనులో, పరమందు. చూడండి, కుమారులు ఎలాగయ్యావు అలా అయ్యావు. అలాంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివితే 22వ వచనం దేవుడు కుమారులను ఎలా ఆశీర్వదిస్తాడు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది, నరుల కష్టార్జితము ఆయన నరుల కష్టము చేత, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. 6వ వచనం చూడండి, అక్కడ అదే అధ్యాయం 6వ వచనం చూడండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అవి ఏంటున్నారు మీరు వినాలి, మీరు చక్కగా వినాలి. వర్తమానం ఆశీర్వాదం ఎలా ఇస్తాడు దేవుడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఉన్నతమైన స్థాయి ఐశ్వర్యం ఇస్తుంది. నేను అర్థమదే, కానీ ఆత్మీయంగా మాత్రం ఉన్నత స్థితి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ. చాలా మంది అంటారు, నేను కట్టానండి నా చెమటానికి. నేనేమంటానంటే, నా మనసులో ఉన్న మాట చెప్తాను, నేను కష్టపడి నేను కట్టానండి. ఈరోజు మందిర పని అంతా జరుగుతుంది కదా, ఇది నేను కష్టపడి కడుతున్నానా? కాదండి. నువ్వు కష్టపడుతున్నావైనా? కాదండి. నువ్వు పనివాడు, నేను పనివాడు. నువ్వు నేను పనివాడు. నీ కష్టం చేసేది ఎక్కువ కాదు. ఎవరి వల్ల ఎక్కువైతుంది? లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఎవరి వల్ల ఎక్కువైతుంది?
యెహోవా వలన, అంటే దేవుని వలన ఆశీర్వాదం ఎక్కువైంది. 6వ వచనం ఏమంటాడు తెలుసా? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వస్తుంది. అసలు మనం ఈ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం? మూడు విషయాలు మీ ముందు ఉంచి వెంటనే ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎలా మనం ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలం? నీతిమంతుని మీద ఉండే తల మీద ఉండే ఆశీర్వాదం ఎలా పొందుకోగలం? వారసుడిగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలం? దేవుని బిడ్డలారా, మనకు చాలా విషయాలు తెలుసు బైబిల్లో, కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం మొట్టమొదటి మాట 7వ వచనం, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెద్దల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని. వింటున్నారా? ఇక్కడ ఇర్మియా ప్రవక్తతోని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వలన వచ్చే ఆశీర్వాదానికి హక్కుదారుడవు, వారసుడవు నువ్వు కావాలంటే నంబర్ 1 ఇక్కడ ఉన్నది. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. ఆ స్టోరీ అంతా నేను చెప్పను, కానీ మీకు తెలుసు. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే వెళ్ళాడు, 10 అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత ఫరో యొక్క హృదయం కఠినంగా ఉండే చివరి యొక్క అద్భుతం చేయగానే ఫరో హృదయం కరిగిపోయి, ఇదిగో మీ దేవుని మీరు ఆరాధించుకోనండి అని అన్నాడు. అందరూ కలిసి, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, సుమారు 32 లక్షల మంది ప్రజలు, స్త్రీలు, పురుషులు, పెద్దలు అందరూ కలిసి ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను దేశానికి వారు ప్రయాణం అయిపోతున్నారు. ఈ ప్రయాణంలో మోషే నాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ఇదిగో ఈ ప్రజలకు సువార్త చెప్పు, ఈ ప్రజలకు వర్తమానం చెప్పు. సో చెప్పే ముందు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం? 7వ వచనం, ఐగుప్తు దేశం నుండి మీ పితరులను నేను రప్పించాను, వారితో చెప్పు. ఇదిగో ప్రజలారా, ఐగుప్తు దేశం నుండి మన పితరులను దేవుడు రప్పించాడు. అయితే అప్పటి నుండి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను గట్టిగా ఖండితంగా బోధించాను, గట్టిగా ఖండితంగా వారికి ఆజ్ఞాపించాను. ఏమని అమ్మా, ఏమని అయ్యా, ఏమని ఆజ్ఞాపించాడట? నా మాట ఉన్నది అక్కడ 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం, నా మాట వినుడి, నా మాట వినుడి అని వారికి నేను ఖండితముగాను గట్టిగాను ఏం చేశాను? ఆజ్ఞాపించుతూ వచ్చాను. కానీ వారు నా మాట వినలేదండి. బిడ్డలారా, మీరు వినాలి. దేవుడి ఆశీర్వాదం ఉత్తగానే రాదు. ఎట్లా వస్తుంది తెలుసా? ఆయన మాట వింటే వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు శ్రమలు రాలేవా వారికి? మరి క్రీస్తుని నమ్మే బిడ్డలకు శ్రమలు రావా? ఏమండి, క్రీస్తుని నమ్మేటువంటి సహోదరి సహోదరులకు కష్టములు, ఇబ్బందులు రావా? వస్తాయి. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట వింటే దాని నుండి బయటికి వస్తాం. కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కానీ ఆయన మాట వింటే కనుక దాని నుండి మనం బయటికి విడిపించబడతాం, వస్తాం.
చూడండి, దైవలేఖనం అంటుంది ఏమో తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి వారసుడు హక్కుదారుడు కావాలంటే నంబర్ 1 మొదటిగా దేవుని మాటలు నువ్వు వినాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారండి, చాలా మంది భక్తులు ఉన్నారు. మాట వినకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. హవ్వ మాట విన్నదా? వినలే, ఆశీర్వాదం పోగొట్టుకున్నది. లోతు భార్య మాట విన్నదా? వినలే, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. మాట విన్నవారు ఉన్నారు, మాట వినని వారు కూడా ఉన్నారు. చూడండి, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. శారా దేవుని మాటను వినని ఆశీర్వాదాన్ని పొందుకున్నది. ప్రియులారా, గమనించాల్సిన విషయం, ఏలియా దేవుని మాట విన్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మోషే దేవుని మాట విన్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అహరోను దేవుని మాటను విన్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది భక్తులు ఆయన మాటను విన్నారు, ఆశీర్వదించబడ్డారు. ఎంతో మంది భక్తులు ఆయన మాటను విన్నారు, ఆశీర్వదించబడ్డారు. మీకు తెలుసా, సమూయేలు అనేటువంటి భక్తుడు దేవుని మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ ప్రవక్త అంటాడు, సమూయేలు ఏమంటాడు తెలుసా, దేవునికి బలులు అర్పించుట కంటే, క్రొవ్విన వాటిని అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. నువ్వు వినాలి దేవుని మాట. మొదటిగా నీ మాట, నీవు వినే మాట దేవునిదై ఉండాలి. భార్య చెప్పింది భర్త చెప్పినాడు, తల్లి చెప్పింది తండ్రి చెప్పినాడు, ఇవి కాదు ప్రియులారా. దేవుడు నీకేమి చెప్పాడో నువ్వు అది వినటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించు, ఎలా చెప్తాడు నువ్వు ప్రార్థించు. నీ మోకాలు నల్లబడాలి, నీ ముఖము తెల్లబడాలి, నువ్వు కన్నీరు కాల్చాలి, వేదనతో దుఃఖముతో ప్రాధేయపడు దేవుడి దగ్గర. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నేను నీ మాట వింటాను, నేను నీ మాట ప్రకారం నడుచుకుంటాను, నేను నీ మాట ప్రకారం జీవిస్తాను అని నువ్వు మోకాళ్ళ మీద నుండి ప్రార్థిస్తే ప్రభు నీకు తన స్వరము ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆరాధన ద్వారా మాట్లాడతాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఇలా చేయి, ఇలా చేయకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ కిటికీల విషయంలో మోకరించి మందిరంలో ఒక రోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు, నేను ఎవరినైతే నీకు చూపిస్తానో ఆ వ్యక్తికే నువ్వు ఇయ్యు అని అన్నాడు. అనుకోకుండా ఒక వ్యక్తి మాకు కలిసి ఆయనకి ఇచ్చి నేను చేయడానికి 3-4 వచ్చాడు, ఇవ్వలేదు. దైవ ప్రణాళిక, దేవుని మాట వినాలి. మన పని కూడా అంతే, మనం దేవుని మాట వినటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చదివాం కదా, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వస్తుంది. ఎవరు నీతిమంతులు? మొదటిగానేమో మాట వినాలి, రెండవదిగానేమో నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎలా నీతిమంతులం అవుతాం? నీతిమంతులు ఎవరు చూస్తారు? 2 మాటలు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, ఒక్క మాట చదవండి. 5వ అధ్యాయం 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీతిమంతుడు, బైబిల్ ఏమంటుందో తెలుసండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులను మాత్రమే ఆశీర్వదిస్తారంటున్నాడు. మరి నీతిమంతులు ఎలా కాగలం మనం? పాప రోత శాప జీవితం కలిగిన మనం నిలువెల్ల ఏమండి, పాముకు కూరలో విషం ఉంటుంది, తేలుకు కొండిలో విషం ఉంటుంది. కానీ మనుషుడికి తల నుండి పడితే అరికాల వరకు విషమే. ఏదాన్ని ఓర్చుకోలేడు, ఏదాన్ని అంగీకరించలేడు.
ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులను మాత్రమే నేను, అంటే పాపులను ఆశీర్వదించడా? అబ్సల్యూట్లీ ఆశీర్వదించడు, దాంట్లో డౌటే లేదు. నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా నీతిమంతులమైతావు? ఎలా నీతిమంతులమై? నువ్వు ఎలా నీతిమంతులమయ్యావు? చూడండి ఒకసారి రోమాపత్రికకు రండి. రోమాపత్రికకు రండి. నాకు ఇష్టమైన వచనం ఇది. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం చదివి అది చదువుదాం. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు. గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు కూడా లేడు. ఇక్కడ 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. మంచిగా వినాలి. ఇక్కడ అక్కడేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు కూడా లేడు. ఇక్కడే పౌలు గారు ఏమంటున్నారు రోమా సంఘానికి? ఇదిగో రోమా సంఘమా, ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఏం చేశాడు ఆయన? మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. అంటే నీవు నేను చేసిన అపరాధముల నిమిత్తం, పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఎందుకు అప్పగించబడ్డాడు? ఎవరికి లేనటువంటి ఆ పని ఆయన ఎందుకు చేశాడు అంటే మత్తయి సువార్తలోకి వస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని తెలుసండి? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29లో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? చదువుతారా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలోకి వస్తే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను నిన్ను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి ఏం చేయబడ్డాడో తెలుసండి? ఏం చేయబడ్డాడు? అక్కడ రాయబడి ఉంది, అప్పగించబడి నిన్ను నీతిమంతులుగా చేశాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? నీవు నేను పాపులమై ఉండగా, నీ నా పాప జీవితం దేవుడికి అంగీకారం కాదు అని దేవుడికి తెలుసు కనుక, దేవుడు ఎరిగినవాడు కనుక, దేవుడు గ్రహించినవాడు కనుక, లోకంలో ఉన్న సమస్త మానవులు పాపముతో నిండి పాపములో నశించిపోకుండా నిమిత్తం వారిని రక్షించడం కొరకై తనను తాను ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపి ప్రవచనం ద్వారా చెప్తున్నాడు, వారి పాపముల నుండి విడిపించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పాపముల నుండి విడిపించుటకు ఆయన ఏం చేయబడ్డాడో తెలుసా? అప్పగించబడ్డాడు. ఎవరైనా పోలీస్ స్టేషన్లో మీ బంధువులు స్నేహితులు అని తీసుకెళ్లి అరెస్ట్ చేశాడు అనుకోండి, నువ్వు వెళ్ళి అయ్యా మామూడే ఇడిపియండి, జరిపి పంపియండి అంటే పంపిస్తారా? పంపించండి. ఏమడుగుతారు? నేను ఏమడుగుతారు? సాక్షి ఒకటి. ఏమడుగుతారు ఆయన? ఏమడుగుతారు? జామీన్ అడుగుతారు. జామీన్ అంటే ఆయనకు బదులు నీవున్నావా? ఉండే ఇక్కడ సంతకం పెట్టి నీ పేరు, అడ్రస్, ఆధార్ కార్డు అన్ని కూడా అక్కడ రాసి సంతకం పెట్టి ఆ వ్యక్తిని తీసుకొని రా. మరి యేసు ప్రభువు వారు ఎక్కడ జామీన్ చేశాడు? తండ్రి దగ్గర. ఏమన్నాడు తెలుసా? ఈ పాపం యొక్క ప్రజలను పరిశుద్ధ గొప్పలోనికి నేను మార్చుటకు తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పనిని
ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. కాదు ప్రభువా, నీ చిత్తమే దాన్ని జరిగించు. వై? ఎందుకో తెలుసా? అప్పగించబడటకు, తనను తాను అప్పగించబడటకు. యేసు ప్రభు అంటాడు కదా, నన్ను ఎవరు నన్ను ఎవరు పట్టుకునడం లేదు, కానీ నన్ను నేనే అప్పగించుకుంటున్నాను. నన్ను నేను విడిపించినకు నాకు అధికారం ఉంది, అప్పగించుకున్నకు అధికారం. నేను ప్రార్థిస్తే దేవుని దూతల సమూహం వచ్చి నన్ను విడిపిస్తుంది. కానీ అలా చేయటం తండ్రి చిత్తము కాదు. అలా చేయటం దేవుని చిత్తం కాదు. ఎలా చేయటం దేవుని చిత్తం? అప్పగించబడటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి చక్రవర్తి. హల్లెలూయా. అందుకని అంటాడు, నీతిమంతులుగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడండి. నువ్వు నీతిమంతుడు కాకపోతే, నీతిమంతుడుగా మార్చబడకపోతే నీకు ఆశీర్వాదం దక్కదు, వారసత్వం అసలే దక్కదు. 5వ అధ్యాయం 1వ వచనం, ఎట్లా మనం నీతిమంతులమయ్యాం? కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసంతో నమ్మాం. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. నువ్వు నేను ఎవరు చూడలే, కానీ విశ్వాసంతో ఏం చేశాం? నమ్మాం. మాట అంటారు కదా, నమ్మిన ఎడల. యేసయ్య అంటాడు మార్తతో, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నువ్వు నమ్ముతున్నావు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాడి యొక్క నిజమైన స్వరూప్యం. నువ్వేం కోరుకుంటున్నావో దాన్ని విశ్వసిస్తున్నావు, నువ్వేం ఆశిస్తున్నావో దాన్ని విశ్వసిస్తున్నావు, నువ్వేమి కోరిక కలిగి ఉంటున్నావో దాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? విశ్వాసముతో నువ్వు నిలబడుతున్నావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. తీర్చబడి ఏమయ్యామో తెలుసా? 5వ అధ్యాయం 1వ వచనం ఏమయ్యాం? చదవండి. ఏమయ్యాం? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను నిరీక్షణను పొందుకుంటున్నాం. ఎంత మంచి మాట తెలుసా? ఏ యోగ్యత లేని నీకు నీతిమంతుడు అని పేరు పెట్టాడు. ఏ యోగ్యత లేని నీకు నీతిమంతుడు అని పేరు పెట్టాడు. ఈసారి చదవనారా? చదవాలి. ఇంకొక మాట ఉంది, చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయం రోమపత్రిక మీరు మొదటి వచనం చదవండి. మొదటి వచనం చదవండి. ఓకే, 8-9 వచనాలు చదవండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా వెల్లడిపరిచాడు? మనం ఇంకను ఇది ఇంపార్టెంట్ అండి. మనం ఇంకను ఇప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం. స్టిల్ వి ఆర్ డూయింగ్ లైస్, అబద్ధములు, మోసములు, అన్యాయములు, అక్రమములు, దేవునికి విరోధమైనటువంటి ఆపోజిట్ వర్డ్స్, ఆపోజిట్ సిచ్యువేషన్స్ మనం చేస్తూ ఉన్నాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఏం చేశాడట? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా, ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులమయ్యాం. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అంటే దేవునికి నువ్వు వారసుడు కావాలంటే ప్రభువా అని ప్రార్థన చేస్తే సరిపోదు.
ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. రెండవదిగా నీవు నీతిమంతుడిగా మారాలి. పబ్లిక్ దృష్టిలో, ప్రజల దృష్టిలో నువ్వు అన్యాయస్తుడుగా ఉన్నావేమో, ప్రజల దృష్టిలో నువ్వు మోసగాడిగా ఉన్నావేమో, ప్రజల దృష్టిలో నీవు భయంకరమైన వ్యభిచారిగా ఉన్నావేమో. సహోదరి, సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము దృష్టిలో నువ్వు ఎలా ఉన్నా సరే, ఆ లోకంలో ఉన్న దృష్టిలో ఉన్నటువంటి ఆ స్థితి నుండి నువ్వు బయటికి రావాలంటే మనం ఇంకా పాపముగా ఉండగా క్రీస్తు నీ కొరకు చనిపోయాడనే మాట విశ్వాసమూలముగా నమ్మివేడగా నీవు నీతిమంతుడుగా. నీతిమంతుడికి అనేక ఆపదలు కలుగుతాయి. నాకే ఎందుకు శ్రమలు వచ్చాయి అనుకో. శ్రమ నీకు రావటం నీకు మేలు. నేనేమంటానంటే శ్రమ వస్తే బాధపడదు, దాన్ని ఎదిరించాలి, దానికోసం ధైర్యంగా నిలబడాలి. పారిపోవద్దు శ్రమ నుండి. ఏమండి, పారిపోవద్దు. మోషేకు శ్రమ వచ్చింది, ఏం చేశాడు? పారిపోయాడు. ఆయన పారిపోయాడా లేదా? పారిపోయి మామ దగ్గర ఉన్నాడు. యాకోబుకు శ్రమ వచ్చింది, ఎక్కడికి ఏం చేశాడు? పారిపోయాడు. ప్రియులారా, రెండవ మాట, నువ్వు నీతిమంతుడిగా మారాలి, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని స్తోత్రం. చివరి మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. సమయం మనం లేటుగా ప్రారంభించాం, లేటుగా ముగిస్తాం. ఎవరు కంగారు పడకండి. 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయం 35వ వచనం. 20వ అధ్యాయం 35వ వచనం. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి నేను చూపితిని. హల్లెలూయా చెప్తారండి, చేతులెత్తి హల్లెలూయా. అందరూ సీరియస్ గా వింటున్నారు వాక్యం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ముగిస్తాడని. దానికి సమయం ఉంది, నా చేతిలో లేదు, నా చేతిలో లేదు. మూడో విషయం, ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కావాలంటే కనుక మొదటి మాట వినాలి. రెండవది ఏం చేయాలి? నీతిమంతుడిగా మారాలి. మూడవది ఏంటిదో తెలుసండి, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసండి. ఇక్కడ 20వ అధ్యాయంలో మీరు చదివితే పౌలు గారు ఏమంటాడంటే, సంఘాల గురించి, ప్రజల గురించి 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడంట. ఈ పౌలు గారు అంటున్న మాట ఏదో తెలుసండి, నేను ఎవరి దగ్గర వెండిని అడగలేదు, బంగారం అడగలేదు, ఎవరి దగ్గర నేను అప్పు తీసుకోలేదు, ఎవరి దగ్గర వస్త్రము నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తం నేను సంపాదించాను, నా అవసరముల నిమిత్తం నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను అని చెప్తాడు. ఈ రోజుల్లో సేవకు 10 రూపాయలు ఇస్తే ఊరంతా దండోర కొడతాడు. ఈ మధ్య ఎవరో ఒక గాలి వార్త వచ్చింది నా దగ్గరికి. అయ్యగారు, మీరు ఏదో డబ్బులు అడుగుతున్నారంట కదా. ఏమడిగారు? చూడాలి. ఏమడిగారు? అయ్యగారు, మీరు ఏదో డబ్బులు అడుగుతున్నారంట కదా. ఏదో డబ్బులు కానీ బాబు, డబ్బులే అడిగా నేను. ఎవరు అడుగుతున్నారు అని అడిగారు. దేవుణ్ణి అడిగారు. నేను విన్నాను. ఆ సహోదరుడితో చెప్పాను, బ్రదర్, పని దేవునిది, నువ్వు ఇచ్చేది కూడా దేవునికి. దానిని విస్తారంగా పచ్చడి చేయకూడదు.
ఊరంతా పంచకూడదు. కామ్గా దేవునికి ఇచ్చేది. బైబిల్ ఏమంటుంది తెలుసా? కుడి చేతితో చేసేటువంటి ధర్మమును, కుడి చేతితో చేసేటువంటి ఇచ్చేటువంటి కానుకను, కుడి చేతితో ఇచ్చేటువంటి అర్పణను, కుడి చేతితో ఇచ్చేటువంటి సహాయాన్ని నీ ఎడమ చేతికి, అంటే ఎడమ చేతికి తెలియకూడదు అని అంటే ఇంకెవరికి తెలియకూడదని అర్థం. కానీ మనం ఏం చేస్తాం? ఎడమ చేతి కాదు, ఉన్న వారందరికీ మనం ఏం చేస్తాం? ప్రచారం చేస్తాం. ఇది చాలా తప్పు ప్రియులారా. దేవుడికి ఇచ్చి మనం శోధించడం మంచిదే, కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఇవ్వాలి. పౌలు ఏమంటాడంటే 33వ వచనంలో, నేను ఎవ్వరి దగ్గర వెండి అడగలేదు, ఎవరి దగ్గర నేను బంగారం అడగలేదు, నేను ఎవరి దగ్గర వస్త్రాలు అడగలేదు. 34వ వచనంలో, నా అవసరముల నిమిత్తం నాతో ఉన్న వారి దగ్గర నా చేతులతో కష్టపడిన సంగతి నీకు తెలుసు. నాది కూడా పౌలు గారి కాన్సెప్టే. నేను అడిగా చెప్తా, నీకు ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే దానికోసం దేవుడే దిగొచ్చి నీతో మాట్లాడాలని లేదు. నీ కళ్ళకు తెలుసు ఏం జరుగుతుందో, నీ చెవులకు వినబడుతుంది ఏం మాట్లాడుతున్నారు, నీ కళ్ళకు కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి, సేవకుడిగా చెప్తున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రయాసపడ్డాను, బలహీనులను ఏం చేశాను? రక్షించాను. బలహీనంగా ఉన్నవాడిని నేను కాపాడాను. అయితే మీరు కూడా తెలుసుకోండి, యేసయ్య చెప్పిన మాట మీరు తెలుసుకోండి. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వటం. మూడవది, దేవుని యొక్క సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి. క్రిస్మస్ అంటే అర్థం, క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈస్టర్ అంటే అర్థం అది, క్రిస్మస్ అంటే అర్థం అది. క్రీస్తుని ఆరాధిస్తాం క్రిస్మస్ లో. ఈస్టర్ లో మనం ఏం చేస్తాం? క్రీస్తు నా కొరకు చనిపోయాడు, మరణించి తిరిగి లేచాడు అని సంతోషిస్తూ ఆనందిస్తాం. బాధతో సంతోషంతో దేవుని ఆరాధిస్తాం. ఇవ్వడం, క్రీస్తు నీ కొరకు, నీకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, నీ తోబట్టువు కాదు, నీ అన్నదమ్ముడు కాదు, కానీ ఆయన నీ కొరకు పరముడి దిగి వచ్చాడు. ఎందుకు? ఆయన నిన్ను చేశాడు, ఆయన రూపంలో నిన్ను తయారు చేశాడు, ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించాడు. కనుక ఏం చేశాడు? ఆయన నీవు పాడైపోకుండా, నీవు భద్రమైపోకుండా, నీవు నరకంలో పడివేయబడం పోకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? నేను పరిశుద్ధుల గుంపులో, ప్రవక్తల గుంపులో, సావాసం కలిగిన గుంపులో, దేవుని మహిమ కలిగిన గుంపులో, ముఖ్యంగా చెప్పాలంటే పరలోకంలో నిర్మించిన కొరకు తాను ఈ లోకానికి వచ్చేస్తాడు. తనను తాను ఇచ్చుకున్నాడు నీకోసం. మనకి ఎప్పుడు తీసుకోవడమే అలవాటు. నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. బీదలకి, విధవరాలకి, అంగహీనులకి, దేవుని మందిరానికి, సేవకుడికి ఇచ్చి చెప్పకూడదు సుమా. అది చాలా డేంజర్. ఇచ్చి ఎవరితో కూడా నీవు చెప్పకూడదు. మేలు కాదని వాక్యం చెప్తాను. చూస్తారా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త చూడాలి, మీరు అందరూ చూడాలి. వాక్యాన్ని తీయాలి. ఎవ్వరు కూడా వాక్యాన్ని తీయకుండా ఉండకూడదు. మత్తయి సువార్త చూడండి. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదవడానికి ప్రయత్నం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులం సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ
నీవు ధర్మం చేసినప్పుడట, నీవు సహాయం చేసినప్పుడట మనుషుడు ఏం కోరుకుంటాడు తెలుసా అండి? ఘనత రావాలని. నేను ఇచ్చినానని నా పేరు అయ్యగారు చెప్పాలా, నా పేరే చెప్పాలా, నా పేరే చెప్పాలా, నా పేరే చెప్పాలి. బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? వాట్ ఈస్ సేయింగ్ బైబిల్? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఘనతను కోరుకోవద్దంటుంది. చూడండి, చదవండి, వాక్యం చదవండి. మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూరలు ఊదిపోవద్దు. డ్రమ్ములు కొట్టద్దు. ఈయనేం చేశాడు, ఆమె చేసింది. నో, దేవుని పని ఎవరు చేస్తే వారికే బ్లెస్సింగ్ గివెన. దేవునికి నువ్వు ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా ఆయన దృష్టికి అది చిన్నది. నా పేరు కావాలి. అయ్యగారు నా పేరు ఎందుకు చెప్పలేదు మైక్లో? పాస్ గారు నా పేరు ఎందుకు చెప్పాడు? నేనంటే ఆయనకు ఇష్టమే లేదు. ఏ దేవుడి కొడుకును ఇచ్చావా? నా కొరక. దేవుడికి చేసావా? ఎవరి కొరకు చేసావు? ఇచ్చుట దేవుడి కొరకు ఇవ్వాలి. ఇచ్చినది వెన్నడు కూడా దానిని చదవండి. ఘనత కోసం ఇవ్వద్దు, ఘనత కోసం. నెక్స్ట్ అక్కడ ఉంది చూడండి. వారు తమ పొలము పొంది ఉన్నారని నువ్వు ఇచ్చినావా? నువ్వేం కోరుకోవాలి? దేవుడు నాకు ఫలం ఇస్తాడు, దర్శాలు. అంతే, అంతేనమ్మా? అంతేనా నేను చెప్పేది? కరెక్టేనా వాక్యం? కరెక్టేనా నేను చెప్పేది? తప్ప కరెక్ట్ చెప్తాను. మనం ఇచ్చినప్పుడు ఏం కోరుకోవాలి? నేను ఇచ్చాను, దేవుడు నాకు ఫలం ఇస్తాడు, దర్శాలు. నాకు ఘనత వద్దు, నాకు మెప్పు కూడా వద్దు. నేను ఇచ్చాను, దేవుడు నాకు ఇస్తాడు, దర్శాలు. నెక్స్ట్ ఏమంటాడు? నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. ఎట్లుండాలని చేసేది? రహస్యంగా ఉండాలి. రహస్యంగా ఉండు నిమిత్తము చదువరి నీ కుడి చేయి చేయునది. అబ్బా, ఇక్కడ ఉందండి యేసయ్య చెప్పిన మాట. నీవు ధర్మము, నువ్వు సహాయం చేయనప్పుడు, నువ్వు బీదవాడికి బట్టలు పంచుతున్నప్పుడు, ఆహారం పెడుతున్నప్పుడు, వస్త్రాలు ఇస్తున్నప్పుడు, వాడికి సాయం చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? రహస్యంగా చేయాలి. మీకు ఈ రోజు ఒక మాట చెప్తాను. ఇప్పటికీ నేను కొంతమంది అనాథ పిల్లలకు చెప్తున్నాను. ఇది నేను నా మెప్పు కోసం కాదు. ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను. ఎవరు తెలియదు, నా భార్యకు కూడా తెలియదు, నా భార్యకు కూడా తెలియదు. ఈ రోజు వరకు నా పిల్లలకు, భార్యకు తెలియదు. రహస్యంగా చేయాలి, రహస్యం. ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది మొన్న. అయ్యగారు మీరుంటేనే వస్తానన్నా. రండి అని చెప్పి వచ్చి ప్రార్థన చేయించుకుని, అయ్యా దేవుడు నాకు నియమాలు నడిచిపోతున్నాను. అమ్మ ఎందుకమ్మా ఆదివారం వచ్చి ఇవ్వచ్చు కదా? లేదు, నేను ఇచ్చేది రహస్యంగా ఉండాలి. ఆశ్చర్యం అనిపించిన ఒక అన్యురాలు దేవుడు నిర్ణయిస్తాడు. అలా చేసినప్పుడు మనం దేవుడు బిడ్డలు ఎలా చేయాలి? నేను ఇంత ఇచ్చిన, నువ్వు ఇంత ఇచ్చిన, నేను ఇంత ఇచ్చిన. ఇదేందుకు నాయన? నువ్వు ఇచ్చినా దేవుడు పని చేస్తాడు, ఇవ్వకుండా దేవుడు పని చేస్తాడు. ఒకవేళ ఇవ్వకుండా అలాగే ఉంటే ఇచ్చేదానికంటే రెండంతల నష్టం మనకు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్మాలి. మనుషుల మాటలు కాదు, బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్మాలి. ఇచ్చుట. పౌలు అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధైర్యం. ఇవ్వడం మనం నేర్చుకోవాలి. యేసయ్య జన్మించినప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు. ఏమి ఇచ్చారు? గొర్రెలు ఇచ్చేసారు కదా. జ్ఞానులు వచ్చారు. ఏమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోధాన్ని ఇచ్చారు. బాగా ఆలోచించు.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి మరి కనాను దేశానికి వారు ప్రయాణం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఇదిగో మా బంగారం మీరు పెట్టుకోండి. పండుకోతున్నారు కదా, బంగారం పెట్టుకుంటారు. అసలు విషయం మీరే కదా. విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారనే సంగతి ఐగుప్తు వాళ్ళకు తెలియదు. కానీ చేశారు, అందించారు. కొన్ని దినాల ప్రయాణం అయిన తర్వాత మీరు పోయిన వారు ఇంకా అడ్రస్ లేదే. విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే వారు ఇంకా రారు, వారు వారి దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇవ్వడు. దేవుడు అంటాడు, నువ్వు ఇచ్చి నువ్వు నన్ను శోధించు. చూస్తారా? వాక్యం చదువుదాం. దేవునికి స్తోత్రం. చదవాలి వాక్యాన్ని. నేను పూర్తిగా చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రికలో అనుకుంటాను. యాకోబు పత్రికలో మీరు చదవచ్చు. యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనం 12 నుండి మనం చదువుకుంటూ పోతే అందులో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనం దేవునికి ఇచ్చి శోధించాలి. మనం దేవునికి ఇవ్వాలి, తర్వాత మనం శోధించాలి. ఏమేమి ఇవ్వాలి? నీ పనిలో 10వ వంతు ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? ప్రతి వారం నువ్వు తీసుకొచ్చే అర్పణ దేవునికి ఇవ్వాలి. అది ఏదైనా కావచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన నిబంధన దేవుడు ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. అప్పుడున్న వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. కాబట్టి నీ రాబడి అంతటిలో నుండి దేవునికి నీవు ఇవ్వాలి. రాబడి అంతటిలో. రాబడి అంటే నువ్వే పని చేస్తున్నావు ఆ పనిలో నుండి ఇవ్వాలి. కూలి పని చేస్తే కూలి పని నుండి ఇవ్వాలి. ఉద్యోగం చేస్తే ఉద్యోగం నుండి ఇవ్వాలి. వ్యాపారం చేస్తే వ్యాపారం నుండి ఇవ్వాలి. నువ్వే పని చేస్తే ఆ పని నుండి, రాబడి అంతటిలో నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ రాబడి అంతటిలో నుండి మొదటి 10ను దేవునికి నీవు సమర్పించాలి. కీర్తనకారుడు అంటాడు ఆ మాట, రాబడి అంతటి. మన రాబడి ఎక్కడెక్కడి నుండి వస్తుంది? గవర్నమెంట్ పింఛన్ వస్తుంది. వస్తుందా? రెండవది నీ కష్టార్జితం వస్తుంది. అవునా? ఇంకేదైనా వస్తుందేమో, బహుశా తెలియదు. ఒకవేళ వస్తే దాని నుండి కూడా నీ వ్యాపారం నుండి వస్తుందేమో, నువ్వు చేసే ఉద్యోగం నుండి వస్తుందేమో. నువ్వు నమ్మకంగా దేవునికి ఇవ్వాలి. ఈ రోజున నేను దైవజనుడిగా నీ ముందుకు నేను తీసుకొచ్చే మాట ఏంటో తెలుసా? భక్తుడైనటువంటి ఇమ్మి అంటాడు, నా మాట వినుడి అని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు. ఈ రోజున మీతో చెప్తున్నాను, దేవుడి మాట వినండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఆయన మాట వినకపోతే ఆయన రాజ్యంలో నీకు వారసత్వం లేదు. బైబిల్ చెప్తుంది, భూమి మీద మనకు వారసత్వం లేదు, పరమందు మనకు పౌరసత్వం, వారసత్వం ఉన్నది. రెండవది, నీవు నీతిమంతుడిగా మారు. ఇంకా ఒకవేళ పాపాలు చేస్తే, తప్పులు చేస్తే ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. వాటి నుండి నువ్వు విడుదల పొందు, వాటి నుండి నువ్వు బయటికి రా. మూడవది, ఇవ్వటం నేర్చుకో. సేవకుడిని ఇంటికి వస్తే ఉత్త చేతులతో పంపద్దు. ఎప్పుడు ఉత్త చేతులతో పంపద్దండి. అది నీకు ఆ సేవకుడు ఎంత బాధపడతాడు తెలుసా? ఏసయ్య అన్నాడు, గిన్నెను మంచి అదే ఇస్తాడు. ఇప్పుడు గిన్నెను మంచినీళ్ళు ఇవ్వమన్నాడు, మంచినీళ్ళే ఇస్తాడు. మంచిది. మంచినీళ్ళ కంటే శ్రేష్టమైనది కూడా ఇవ్వచ్చు. అది నీ చేతిలో.
సో మూడవదిగా ఇవ్వటం, అన్ని విషయాలు ఇవ్వటం. సంవత్సరానికి నువ్వు 10 జతల బట్టలు కొనుక్కుంటావు, 1 జత బట్టలు దైవజనుడికి ఇస్తే నష్టమేంది? నీ స్వతహాగా ఏనాడైనా దేవునికి సంపూర్ణంగా నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చేది అందరికీ తెలియజేశావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? వాదం పుడుతుంది, గొడవ పుడుతుంది తప్ప ఏమో ప్రయోజనం ఉందా? ఏం లేదు. నువ్వు ఇచ్చేది దేవుడికి ఇచ్చేటప్పుడు యథార్థమైన మనసుతో నువ్వు ఇవ్వాలి, రహస్యంగా ఇవ్వాలి, మూడో వ్యక్తికి తెలియకుండా చేయాలి. ఈ మందిర కిటికీల గురించి నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఇవ్వండి అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇవ్వండి. ఇంకా మీరు ప్రార్థన చేయండి, నీకు ఇంకా ప్రేరేపిస్తుంది అంతే. నేను ఇంత ఇస్తాను, దేవుడి దగ్గర ప్రార్థన చేయిస్తాను. దేవుడి ఇవ్వడం నువ్వు నేర్చుకో. నువ్వెంత ఇస్తావో అంత ఆశీర్వదించు. అది ఇచ్చేది నా కొరకు, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు కాదు, గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆశీర్వాదానికి నీవు వారసుడము కావాలి. ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. తండ్రి, ఈ రోజున నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నా జీవితానికి యోగ్యమైనది ప్రభువా. వారసత్వము కలిగిన బిడ్డలముగా, హక్కుదారులముగా ఉండగలిగిన బిడ్డలముగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. నిలబడండి, అందరూ లేచి నిలబడండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచివాడ, గొప్పవాడ, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో ప్రభువా, ఈ సమయమందులో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ దాసుని నిలబెట్టుకొని బలమైన వర్తమానం ఇచ్చావు. ఈ బలమైన వర్తమానం అపోస్తలుల పాదాల దగ్గరికి ఎంతో మంది భక్తులు తీసుకొచ్చారు. వారి వెండిని, వారి బంగారమును, వారి పొలములను, వారి ఆస్తులను తీసుకొచ్చి ఇచ్చారు దేవుని కొరకు, పరిచర్య కొరకు. నిజమే తండ్రి, మేము నీకు ఇచ్చి నిన్ను శోధించాలని అంటుంది. మేము ఇచ్చే విషయము రహస్యంగా చేయాలని చెప్తుంది. మేము దేనిలో నుండి ఇయ్యాలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఎందుకు ఇవ్వాలో నువ్వు చెప్తున్నావు. ఆశీర్వాదానికి వారసుడుగా భూమి మీద ధనము దాచిపెట్టుకుంటే అది చిమ్మెటయు దొంగలను దాన్ని తీసుకెళ్తారని వాక్యం అంటుంది. దాచిపెట్టుకున్నట కంటే, నాయన దోచబడుట కంటే ఇవ్వటం ఎంతో ముఖ్యం. మీరు సహాయం చేయండి. లేచి నిలబడి ప్రభు దగ్గర 2 చేతులు ఎత్తి, దేవా, నా హృదయాన్ని నువ్వు పరిశీలించు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డల హృదయాలు కలిగించినందుకే నీకు వందనాలు. బిడ్డల మనసు, ఆలోచనలు మీరు మార్చినందుకే వందనాలు. ప్రభు, వారి మనసులో ఒక తలంపు, నేను నీతిమంతులను కానేమో అని ఈ రోజున వాక్యం ద్వారా సూటిగా చెప్పావు. నీవు నీతిమంతుడివే, నీవు నా కుమారుడివే, నీవు నాకు వారసుడవు, నీవు నా అనుబంధము కలిగిన వ్యక్తిని అని వాక్యము ద్వారా హెచ్చరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా ఆయుష్షు నీ చేతిలో ఉన్నది ప్రభువా, నా ఆయుష్షు నీ చేతిలో ఉన్నది ప్రభువా, నా ఆయుష్షు నీ చేతిలో ఉన్నది ప్రభువా. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప వలనై ఉన్నాను.
నీ దయ లేకపోతే నేనేమి కాలేనయ్యా. అడగాలి మేము. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఈ ప్రజల సమూహాన్ని మీరు దీవించు దేవా. నీ కొరకు సాక్షులుగా నేను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు. ఒకవేళ కఠినమైన మాట నా హృదయానికి తగిలితే ఇది నా మేలు కొరకే అని నీ బిడ్డలు గ్రహించుదురు కాక. ఈ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. అది హృదయంలో లోతులకు దూరుతుంది అనే వాక్యం అంటుంది. ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని సిద్ధపరచు. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.